ఏఏ వల్ల ఉద్యోగాలు పోతాయన్న కాన్సెప్ట్ విపరీతంగా ప్రచారంలో ఉంది. కానీ ఏఏ వల్ల మానవాళికి జరిగే ప్రయోజనాలను ఎవరూ ఎక్కువగా పట్టించుకోవడం లేదు. అదే ఇక్కడ విషాదం. మీకు తెలుసా, ఒక మనిషి ఆలోచించే విధానాన్ని 100 రెట్లు పెంచే ఏఏ వల్ల నష్టం ఎందుకుంటుంది? అఫ్కోర్స్ కొంతమంది ఉద్యోగాలు ఏఏ వల్ల దూరం కావచ్చు, కానీ ఏఏ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఏ రంగంలోనైనా ప్రయోజనాలు తీసుకున్నా భవిష్యత్తులో లభించే ఉపయోగాలు ఎన్నెన్నో ఉంటాయి. ముఖ్యంగా మెడికల్ రంగంలో తీసుకుంటే మానవాళిని శతాబ్దాలుగా వేధిస్తున్న అనేక మొండి వ్యాధులకు పరిష్కారం ఏఏ వల్ల లభిస్తోంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉండబోతోంది. మనుషులను తిక్కమక్క పెట్టే కరోనా లాంటి వైరస్లతో పాటు మొండి బ్యాక్టీరియాల పనిపట్టే యాంటీబయోటిక్స్ విషయంలో ఏఏ ఓ పరిష్కారం కనిపెట్టడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎంత శక్తివంతమైన మందులకైనా లొంగని బ్యాక్టీరియాలను సూపర్ బగ్లని అంటారు. అలాంటి వాటిలో సుఖవ్యాధిగా చెప్పుకునే గనేరియా ఒకటి. దాన్నే అంతం చేసే 2 సరికొత్త యాంటీబయాటిక్స్ ను ప్రపంచం ఏఏ అని చెప్పుకునే కృత్రిమ మేధ ఆవిష్కరించిందని పరిశోధకులు వెల్లడించారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం, కానీ అందరికీ తేలికగా అర్థం కాని విషయం. ఈ మందులను ఏఏ రూపొందించిందని ప్రయోగశాలల్లోనూ జంతువులపైన నిర్వహించిన పరీక్షల్లో ఇవి సూపర్ బగ్ను చంపడంలో విజయవంతమయ్యాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ 2 మందులను కొన్నేళ్ల పాటు మరింత మెరుగుపరిచి పరీక్షించిన తరువాతే ప్రజలు వాడేందుకు వీలుగా వైద్యులు సూచించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిశోధనలను సమీక్షిస్తున్న మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT బృందం యాంటీబయాటిక్స్ ఆవిష్కరణలో రెండవ స్వర్ణ యుగానికి నాంది పలుకుతోందని తెలిపింది. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాలను చంపుతాయి. అయితే యాంటీబయాటిక్స్ ప్రభావానికి లొంగని బ్యాక్టీరియాల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా మరణిస్తూ ఉన్నారు. ఈ మరణాల గురించి ఎవ్వరూ రిపోర్ట్ చేయడం లేదు. దాంతో ప్రపంచానికి ఈ మరణాల గురించి తెలియడం లేదు. నిజానికి ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే డాక్టర్లు గుడ్డిగా యాంటీబయాటిక్స్ ను వాడుతున్నారు. దీనివల్ల బ్యాక్టీరియా వాటికి అలవాటు పడిపోతుంది. పైగా ప్రపంచ వ్యాప్తంగా దశాబ్దాలుగా కొత్త యాంటీబయాటిక్స్ కొరత కొనసాగుతోంది. ఆ దిశగా ఏ దేశము ప్రయత్నాలు చేయడం లేదు. అయితే ఈ 21వ శతాబ్దంలో పరిశోధకులు గతంలో తమకు తెలిసిన వేలాది రసాయనాలపై ఏఏతో విశ్లేషణ జరిపారు. కొత్త యాంటీబయాటిక్స్ గా ఉపయోగపడే అవకాశం ఉన్న రసాయనాలను గుర్తించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు MIT బృందం ఈ దిశలో ఇంకొక అడుగు ముందుకేసి జనరేటివ్ ఏఐని ఉపయోగించి లైంగికంగా సంక్రమించే గనేరియాతో పాటు ప్రాణాంతక మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టాఫిలోకాకస్ అరియస్ పై పనిచేసేలా కొత్త యాంటీబయాటిక్స్ ను అభివృద్ధి చేసింది. ఈ పరిశోధనలో 3.6 కోట్ల ఔషధ మూలకాలను విశ్లేషించారు. వాటిలో ఇంకా ఉనికిలో లేనివి లేదా ఇంకా కనుగొననివి చాలా ఉన్నాయి. ఈ విషయం సెల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మనకు తెలిసి యాంటీబయాటిక్స్ ను అధికంగా వాడటం వల్ల బ్యాక్టీరియా ఆ మందుల ప్రభావాన్ని తట్టుకోవడానికి అలవాటు పడుతుంది. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చేందుకు శాస్త్రవేత్తలు కొన్ని రసాయనాల నిర్మాణాలను అవి బ్యాక్టీరియాల వృద్ధిని ఆపగలవా అనే డేటాతో కలిపి ఇచ్చారు. దాంతో ఏ అణు సంయోజనాలు ఎలా ప్రభావం చూపుతాయో నేర్చుకుంది. ముఖ్యంగా కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ లాంటి అణువులతో ఏర్పడే నిర్మాణాల ప్రభావం ఎలా ఉంటుందో ఏఏ పరిశీలించింది. తరువాత 2 మార్గాల ద్వారా కొత్త యాంటీబయాటిక్స్ ను రూపొందించాలని ప్రయత్నించారు. మొదటి పద్ధతిలో రసాయన నిర్మాణాల డేటా బేస్ నుంచి 8 నుంచి 10 అణువుల పరిమాణంలో ఉన్న చిన్న రసాయన నిర్మాణాలను ఏఐకు అందించారు. వీటిలో ఆశాజనకమైనది ఏదో ఏఐ అన్వేషించి కొత్త ఔషధ మూలకాన్ని రూపొందించడం ఒకటి. రెండవది ఏఐ స్వతంత్రంగా కొత్త ఔషధ మూలకాలను రూపొందించుకునేలా చేయటం. అయితే ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న యాంటీబయాటిక్స్ కు చాలా దగ్గరగా ఉన్న వాటిని తొలగించారు. అలాగే ఔషధంగా కాకుండా మనుషులకు విషంగా మారే ప్రమాదం ఉన్నవి కూడా వడపోసి తొలగించారు. శాస్త్రవేత్తలు గనేరియా, MRSA క్రిముల కోసం ఏఐ సహాయంతో యాంటీబయాటిక్స్ ను రూపొందించారు. MRSA అనేది సాధారణంగా చర్మంపై నిరపాయకంగా జీవించే క్రిమి, కానీ అది శరీరంలోకి చేరితే మాత్రం ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. ఔషధాల రూపకల్పన పూర్తయ్యాక వాటిని ప్రయోగశాలలో బ్యాక్టీరియాలపై ఇన్ఫెక్షన్ ఉన్న ఎలుకలపై పరీక్షించారు. ఈ ఫలితాల వల్ల 2 కొత్త ఔషధాల తయారీకి ఆశాజనకమైన నమూనాలు లభించాయి. జనరేటివ్ ఏఐని ఉపయోగించి కొత్త యాంటీబయాటిక్స్ లను రూపొందించిన పరిశోధకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏఐ సహాయంతో కొత్త ఔషధ మూలకాలను తక్కువ ఖర్చుతో వేగంగా కొనుక్కోవచ్చన్న విషయాన్ని వారు కనుగొన్నారు. దీంతో తక్కువ ఖర్చుతో ఔషధాలు తయారవుతాయి. ఇది సూపర్ బగ్లపై పోరులో మనం పైచేయి సాధించేలా చేస్తుంది. అయితే ఈ మందులు ఇంకా క్లినికల్ పరీక్షలకు సిద్ధంగా లేవు. వీటిని మెరుగుపరిచేందుకు మరొక 2 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత మాత్రమే వాటిని మనుషులపై పరీక్షించే
క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. మనం చెప్పుకుంటున్న ఏఏ చాలా ప్రత్యేకమైంది, అత్యంత సామర్థ్యం కలిగింది. ఎందుకంటే ఇది కొత్త యాంటీబయాటిక్స్ ను కనుక్కోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తోంది. ఔషధాల ఆవిష్కరణ అభివృద్ధి విషయంలో ఏఏ గొప్ప మెరుగుదల తీసుకొస్తోంది. అయితే సురక్షితమైన ప్రభావవంతమైన పరీక్షలను నిర్ధారించడానికి మనం ఇంకా కృషి చేయాల్సి ఉంది. అయితే ఇది సుదీర్ఘమైన ఖరీదైన ప్రక్రియగానే ఇప్పటికీ ఉంది. ఈ మందులు చివరకు రోగులకు అందుబాటులో ఉంటాయనే హామీ లేదు. కేవలం ప్రయోగశాలలో మందులు ఎలా పనిచేస్తాయో కాకుండా శరీరంలో వాటి ప్రభావాలను మెరుగ్గా అంచనా వేయగల నమూనాలు కావాలి. ఏఐతో డిజైన్ చేసిన మందులను తయారు చేసే ప్రక్రియ కూడా పెద్ద సవాలుతో కూడుకున్నదే. గనేరియా కోసం సిద్ధాంత రూపంలో ఉన్న 80 మందులలో కేవలం 2 మాత్రలు మాత్రమే పరిశ్రమలో తయారయ్యాయి. ఈ అధ్యయనం అద్భుతమైంది. యాంటీబయాటిక్స్ కు ఆవిష్కరణలో ఏఐని ఒక సాధనంగా ముందుకు తీసుకువెళ్లే దిశగా ఇది కూడా ముందడుగుగా ఉండనుంది. అయితే ఇక్కడే మనం ఓ నిజం తప్పకుండా తెలుసుకోవాలి. మీకు తెలుసా, యాంటీబయాటిక్స్ పనిచేయక ఏటా 10 లక్షల మంది మృత్యువాత పడుతూ ఉన్నారు. తాజా నివేదికలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అపరిమితంగా యాంటీబయాటిక్స్ మందుల వాడకం వల్ల ఆ మందులను తట్టుకునే శక్తి రోగకారక బ్యాక్టీరియా పొందుతోంది. అందువల్ల యాంటీబయాటిక్స్ పనిచేయక 1990 నుంచి 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే రాబోయే 25 ఏళ్లలో యాంటీబయాటిక్స్లకు లొంగని రోగాల వలన దాదాపు 3.9 కోట్ల మంది వరకు మరణించే ప్రమాదం ఉందని జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ పత్రిక అయిన లాన్సెట్లో ప్రచురితమైన స్టడీ రిపోర్ట్ వెల్లడించింది. ఈ మరణాలలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలోని అత్యధిక మరణాలు సంభవించనున్నట్లు నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది 2025 నుంచి 2050ల మధ్య కాలంలో ఈ 3 దేశాల్లోని యాంటీబయాటిక్స్ కు లొంగని వ్యాధుల వల్ల 1.18 కోట్ల మరణాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 1990 నుంచి 2021 మధ్య కాలంలో యాంటీబయాటిక్స్ కు లొంగని రోగాల వల్ల 70 ఏళ్లు పైబడిన వారిలో మరణాలు 80% పైగా పెరిగాయి. రాబోయే కాలంలో ఈ మరణాలు వయోవృద్ధులలో మరింత పెరగనున్నాయి. ఈ యాంటీబయాటిక్స్ కు నిరోధకత వల్ల ప్రపంచంలో వృద్ధుల జనాభా పెరిగే కొద్దీ మరణాలు కూడా వృద్ధి చెందుతాయి. కనుక త్వరగా మేలుకొని నియంత్రణ చర్యలు చేపట్టకపోతే మరణ రేటు పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. కాగా శాస్త్రజ్ఞులు 204 దేశాల్లో అన్ని వయస్సుల వారికి చెందిన 52 కోట్ల మందికి పైగా వైద్య సమాచారాన్ని సేకరించి విశ్లేషించినట్లు తెలిపారు. తాజాగా జరుగుతున్న ఎన్నో పరిశోధనలు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో యుద్ధ పరిణామాలను బట్టి ఇలాంటి పరిశోధకులకు సంబంధించిన విషయాలు బయటకు రాకపోవచ్చు. కానీ అసలు సమస్యలు ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వచ్చే అవకాశం అయితే తప్పక ఉంటుంది. ఇది రాబోయే 21వ శతాబ్దానికి సంబంధించిన అనేక సమస్యలకు దారి చూపించే అవకాశాలు ఉండవచ్చు. అలాంటి నిర్ణయాలను అంగీకరించే సాహసోపేత నిర్ణయాలను ఇస్రో స్పేస్ తీసుకుంటుందనేది ఆశిద్దాం.